కేంద్ర బడ్జెట్లో బీసీల అభివృద్ధికి 2 లక్షల కోట్లు కేటాయించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందన్నారు. గత బడ్జెట్లో కేవలం 2,000 కోట్లు కేటాయించడంపై మండిపడ్డారు. కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వ్యాపారులకు లక్షల కోట్లు కట్టబెడుతున్న కేంద్ర ప్రభుత్వం బీసీలపై చిన్న చూపు చూడడం ఏంటని ప్రశ్నించారు. ప్రవేశపెట్టబోతుంది. అందులో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి బీసీ సంక్షేమానికి డిమాండ్ చేస్తున్నాం. 76 ఏళ్ళు అయింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం. భారతదేశం అని దేశభక్తి, జాతీయత, సంస్కృతి అంటారు. భారతదేశంలో పుట్టిన బిడ్డలకు వాటా ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదా అని నేను అడుగుతున్నాను. 2,000 కోట్లు ఓబీసీలకు కేటాయిస్తున్నామని అంటున్నాను. 2,000 కోట్లు అంటే చాక్లెట్లు, బిస్కెట్లు కూడా రావు. ఎవరు అభివృద్ధికి పెడుతున్నారు మీరు? టాటా, బిర్లా, అంబానీ, అదానీకేమో 1,000 కోట్లు, లక్షల కోట్లు కేటాయిస్తారు. మా దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు 20 రూపాయలు కూడా రావు, 15 రూపాయలు కూడా రావు ఒక్కొక్కరికి. ఈ బడ్జెట్ తోటి ఈ కులాలు ఎన్నడూ అభివృద్ధి చేస్తారని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. బీజేపీ ప్రభుత్వం తమ వైఖరి మార్చుకోవాలి. బీసీలకు సిగ్గుందా? మీరు బీసీలు ఈ దేశంలో ఉండలేదా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు మేము అనేక ఉద్యమాలు చేస్తే మండల్ కమిషన్ తర్వాత ఒక్కొక్కరిని బట్టలు కొడితే సుప్రీంకోర్టు దిగొచ్చి బీసీలకు 27% రిజర్వేషన్లు పెట్టిర్రు. మండల్ కమిషన్ ఉద్యమం అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ రిజర్వేషన్ వ్యతిరేకులను బట్టలు కొడితే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి రెడ్డి హాస్టల్లా, వైశ్య హాస్టల్లా, వివి హాస్టల్లా దక్కున్నారు. ఇప్పుడు కూడా కొన్ని రోజులు అయినాక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు బడ్జెట్ ఇచ్చి ఇంటికి 20 లక్షలు ఇవ్వాలి. లోన్లు, స్వయం ఉపాధి పథకాలు, పిల్లలకు స్కాలర్షిప్ 20,000 ఇవ్వాలి, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలి, ప్రత్యేకంగా హాస్టళ్ళు కట్టియాలి. వీళ్ళకి బంగ్లాలు కట్టడానికి బడ్జెట్ ఉంటుంది కానీ ఒక హాస్టల్ కట్టడానికి బడ్జెట్ ఉండదా? ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలే సరిగ్గా లేవు.